తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పోటీ చేస్తున్నాం. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలప్పుడు పోటీ చేయలేదు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు పోటీ చేయలేదు. అంతకుముందు జరిగినటువంటి 2018లో భారతీయ జనతా పార్టీతో విడిపోయాక జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేసింది. అప్పట్లో బై ఎలక్షన్స్లో కూడా కొన్ని చోట్ల పోటీ చేసినటువంటి సందర్భం ఉంది. అయితే వరుసగా ఓడిపోతూ డిపాజిట్లు కూడా రాకపోవడంతో ఆగిపోయింది. అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఒత్తిడి చేస్తున్నారు. దాంతో అక్కడ కూడా డెవలప్ చేసుకోవడం అన్నటువంటి దాని మీద అడుగులు వేస్తుంది. వాస్తవంగా అయితే తెలుగుదేశం జనసేన భావిస్తోంది భారతీయ జనతా పార్టీ తమని కలుపుకు వెళ్ళాలని. భారతీయ జనతా పార్టీ మాత్రం తెలుగుదేశం పార్టీతో కలుపుకు వెళ్తే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరని క్రిందసారి అప్పటికి ఆంధ్ర పార్టీగానే జనసేనకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ముద్రపడిపోయింది. వీళ్ళని అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఆగిపోతా వచ్చింది. మొన్నటిసారి జనసేనతో ఒక ప్రయోగం చేసి చూసింది అసెంబ్లీ ఎన్నికల్లో. జనసేన ఒక్కచోట డిపాజిట్ దక్కించుకోలేదు, పైగా అది ఆ సీట్లు అటు బీజేపీకి పనికొచ్చినటువంటి పరిస్థితి కాదు. కాబట్టి అక్కడ పొత్తులకి ఈ దఫా వస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉంది, కేంద్రంలో కూడా కూటమితో అవసరం కాబట్టి, అంటే తెలుగుదేశంతో అవసరం కాబట్టి ఆ ఒత్తిడితో తీసుకురావాలని తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణ శ్రేణులు చేస్తున్న ఒత్తిడి. ప్రస్తుతానికైతే అట్లాంటి విభేదాలు సృష్టించుకోవడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు. కానీ తెలంగాణలో పోటీ చేయమన్నటువంటి ఒత్తిడి అయితే పెరుగుతున్నటువంటి సందర్భం. రేపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలి అన్నటువంటి ఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా అంటే అప్పుడు బీజేపీ అక్కడ ఖచ్చితంగా పోటీ చేస్తుంది. బీజేపీ తెలుగుదేశాన్ని టికెట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా తెలుగుదేశాన్ని తెలంగాణలోకి తీసుకొచ్చినట్టు అన్నటువంటి పాయింట్ చూపెట్టి మళ్ళీ కేసీఆర్ బీఆర్ఎస్ రంగంలోకి దిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా బీజేపీకి మద్దతుగా తెలుగుదేశం పార్టీ సైలెంట్గా ఉంటే ఓకే. రాబోయేటటువంటి రోజుల్లో కూడా కూటమి కట్టడం అక్కడ కనుక జరిగితే జనసేన తెలుగుదేశంతో బీజేపీ గెలవాలనుకుంటున్న దానికి పెద్ద క్రిందటిసారి ఆ పనే దెబ్బకొట్టినటువంటి పరిస్థితి. బండి సంజయ్ని తీసేయడం, జనసేనతో పొత్తు, ఇవన్నీ కూడా తెలంగాణలో పార్లమెంట్ సెట్లో 8 అంటే 8 ఏళ్ళు వేసుకుంటే ఎన్ని సీట్లు రావాలి లెక్క ప్రకారం పార్లమెంట్ ఎన్నికల్లో 8 వచ్చినాయి. ఒక్కొక్క పార్లమెంట్ సీట్ అంటే 7 అసెంబ్లీ స్థానాలు లెక్కేసుకుంటే 8 ఏళ్ళు రావాలి. కానీ అసెంబ్లీకి ఎన్ని వచ్చినాయి, వాళ్ళకి 8 వచ్చినాయి. దాన్ని బట్టి గుర్తు చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితి వచ్చిందో. మరి ఇప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ పరిస్థితి అట్లాంటి సిచ్యువేషన్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా, పొత్తు పెట్టుకుంటుందా, ఏం జరుగుతుందో చూడాలి.